అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? మరి కొంతమంది కామెంట్స్లో ప్రార్థనా మనవులు కోరుతూ వచ్చారు. మీ ప్రార్థనా మనవులకి ఖచ్చితంగా మేము ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇంకెవరైనా మీ ప్రార్థన మనవులు పంపించే వాళ్ళు ఉంటే మీ పేరు, మీ సమస్య ఏంటో క్లియర్గా అన్నయ్య మా కొరకు ప్రార్థించండి, మా ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి అని పంపిస్తున్నారు. మంచిదే. మీ పేరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే మేము తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. రండి. సమయంలో యోహాను సువార్త మొదటి అధ్యాయము 50వ వచనాన్ని నేను ఈరోజు ధ్యానం కొరకు, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్య ధ్యానం కొరకు రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము చక్కగా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడం, ఇలా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినటం చాలా ఆశీర్వాదకరం కదా. నేను చదువుతున్నాను, వినండి. నేను చదువుతున్నాను. 1వ అధ్యాయం 50వ వచనం. వీటికంటే గొప్ప కార్యములు చూతువు అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా నతనీయులతో మాట్లాడుతున్నాడు. నతనీయులు నిజంగా అపోస్తలులలో చాలా ప్రాముఖ్యత కూడా కలిగిన వాడే. నిజంగా దేవుని దయ వలన నిజంగా అపోస్తలుడిగా పిలువబడుతూ వచ్చాడు. ఈ నతనీయులు అనుకునేవాడు, నజరేతు వాడైన యేసు ప్రభు అనగానే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అనుకున్నాడు. ఫిలిప్పు అనగా నతనీయులు స్నేహితుడు ఫిలిప్పు చక్కగా తనను పిలిచాడు. అయ్యా వచ్చి చూడు. అవును, వచ్చి చూడమన్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. వచ్చి చూడుము అన్నప్పుడు అతను ఎప్పుడైతే వచ్చి చూశాడో అప్పుడు యేసు ప్రభు తన గురించి ఇచ్చిన ఒక సాక్ష్యం అక్కడ మనం చూస్తాం. 1వ అధ్యాయం 47వ వచనంలో యేసు నతనీయులు తన ఎద్దకు వచ్చట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. కాబట్టి నతనీయుల గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇతనిలో ఏ కపటము లేదు. ఈరోజు ఎంతగా కపటముతో నింపబడుతున్నామంటే భయంకరమైన కపటముతో ఉన్నాం. అవును నా ప్రియమైన వాళ్ళరా, సమస్త కపటముతోనూ దుర్మార్గముతో నిండినవాడా అని మనం అపోస్తల కార్యంలో చూస్తాం. దేవుని యొక్క తిన్నని మార్గాన్ని చెరిపివేయువాడా అన్నట్టుగా చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుందాం. నతనీయులు ఎవరు అంటే నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అతనిలో ఏ కపటం లేదు. నిజంగా నతనీయులు అనే మాటకు అర్థం దేవుని బహుమానము అని అర్థం. నిజంగా భూమి మీద నతనీయులు ఎంత గొప్పగా సేవ చేస్తూ వచ్చాడో. నిజంగా చాలా ఉత్తర భారతదేశంలో కూడా సేవ చేశాడని చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం. తర్వాత అక్కడి నుంచి కొన్ని ప్రాంతాలు వెళ్తూ చివరిగా అర్మేనియా అనే ప్రాంతంలో కూడా క్రీస్తు పూర్వం 68వ సంవత్సరంలో నా ప్రియమైన వాళ్ళు అక్కడ ఎంతో సేవ చేసిన తర్వాత నిజంగా అక్కడున్న పరిస్థితులను బట్టి వారు బంధించడం, చివరిగా అతడు బ్రతికున్నప్పుడే చర్మాన్ని ఒలిచి తలకిందులుగా సిలువ చంపివేయమన్నారు. చాలా కఠినమైన పరిస్థితుల్లో నతనీయులు చనిపోయినట్టు మనం చూస్తాం. అంటే అపోస్తలులు అందరూ కూడా దేవుని కొరకు తమ జీవితాలు అర్పించారని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఈరోజు చిన్న సమస్య రాగానే తలకాయ నొప్పి రాకూడదు, జ్వరం రాకూడదు, మందిరానికి రారు, ఆబ్సెంట్. మరి వారు దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డారు, ఎన్ని ప్రాంతాలు తిరిగారు. నిజంగా దేవుని కొరకు ఆయన సెలవిస్తే బూదిగంతములకు వెళ్ళమని బైబిల్ చెప్తుంది. అలా దేవుడు నీకు అనుమతిస్తే అంత దూరం వెళ్ళలేకపోయినా కనీసం నువ్వు ఉన్న ప్రాంతంలోనైనా దేవుని సాక్షిగా బ్రతకడానికి
నువ్వు ప్రయత్నం చెయ్యి. సరే, మన వాక్యంలోకి వద్దాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో ప్రభువు, ఇతనిలో కపటం లేదు, ఇతను నేను చూశాను, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు చూశాను అనగానే, అవునా, ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావు అని చెప్పగానే నువ్వు నన్ను నమ్ముతున్నావా? కాదు కాదు, వీటికంటే ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు. వీటికంటే ఇంకా గొప్ప కార్యాలు అంటే మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సియా క్రీస్తు ముందున్నప్పుడు వారికి ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంది. అది పట్టజాలంత సంతోషం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, వీటికంటే గొప్ప కార్యములు చూతువు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్న ఎవరైనా కావచ్చు, వారు గొప్ప కార్యాలు చూస్తారు. గొప్ప కార్యాలు, కానీ విని ఎరుగని కార్యాలు. అర్థమవుతుందండి? అవును, ఈ భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలు తన భక్తుల ద్వారా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి అనేక కార్యాలు. అందుకే మార్తతో ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? ఆ మాట చదువుతాను చూడండి. నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. మార్తమ్మ, ఎందుకలా? నువ్వు నమ్ము. అరే, ఆ మాట చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయము 40వ వచనం, 11:40. అందుకు యేసు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను మీతో చెప్పలేదా? కాబట్టి ఎన్నో కార్యాలు, ఆశ్చర్యమైన గొప్ప కార్యాలు ఈ భూమి మీద దేవుడు జరిగించేవాడు. అందుకే శిష్యులు ఒక మంచి అభిప్రాయానికి వచ్చారు. దేవుని కొరకు ఏమైపోయినా పర్లేదు. కాబట్టి ఈరోజు మనం దేవుని ద్వారా కార్యములు చూడాలి. దేవుని ద్వారా ఘనమైన కార్యములు ఈ భూమి మీద చూడాలి. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేవుడు వారికే కాదు, ఈరోజు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములు దేవుడు చేసేవాడిగా కనబడుతున్నాడు. అర్థమవుతుందా? ఆయన గొప్ప కార్యాలు చేయగలవాడు. ఆయన ఉన్నతుడు. అందుకే మార్క్స్ వార్తలో ఒక మాట నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. మార్క్స్ వార్తలో రండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము. ఇక్కడ మనం చదివే ఈ భాగంలో ఒక పక్షవాయు గలవాడు ఉంటాడు. అతన్ని నలుగురు చేత మోసుకొని వస్తూ ఉంటారు. సరే, మొత్తానికి అతని జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి అక్కడున్న ప్రజలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 2వ అధ్యాయము 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచి. ఎన్నడూ చూడని కార్యాలు, ఎవరు చేయని గొప్ప కార్యాలు. అవునండి, ఈయన మాత్రమే. సమాధిలో నుండి లాజరు బయటికి రా అంటే రావడం అంత ఈజీ అనుకుంటున్నారా? తలీతాకుమి, చిన్నదానాలు లెమ్ము అనగానే పైకి లేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? రండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 7వ వచనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలీ నుండి వచ్చిన గొప్ప జనసమూహం ఆయన్ను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమా నుండి, యొర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనుడి పట్టణముల నుండి ఆయన ఎంతో గుంపులుగా వచ్చిరి. గొప్ప కార్యములు చేయుచున్నాడని చూడటానికి, అవి పొందడానికి అనేక మంది వస్తున్నారు. అవునండి, దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. నా కుటుంబంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి నీ కుటుంబంలో కూడా చేస్తాడు. వీటికంటే గొప్ప కార్యములు చూతువని ఆ రోజు నతనీయులకే కాదు, ఈరోజు నీకు కూడా చెప్తున్నాడు. నీ కుటుంబంలో దేవుడు, నీ పిల్లల విషయంలో ముఖ్యంగా నా ప్రియ స్నేహితులారా, మనం ఎక్కడైతే పడి ఉన్నామో ఇక్కడి నుంచి మనం లేవలేము. మన జీవితం ఇంతే. పక్షవాయు గలవాడు అలానే అనుకుంటాడు. చచ్చిన లాజరు అలా అంతే. అయా, వాసన వస్తుంది, కంపు కొడుతుంది, ఇక సమాధిలో ఏముంటుంది, శవం తప్ప, వాసన తప్ప ఇంకేముంది అని ఎంతో నిరాశలోకి వెళ్ళిపోయారు. ఇక ఈ కార్యాలు జరగవేమో, ఇది అసాధ్యం కదా. మానవుని ఊహకందని కార్యాలు దేవుడు చేసేవాడండి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా అయితే ఫిక్స్ అయిపోయావో, ఇంకా జరగవు, అయిపోయింది,
నా కుటుంబంలో జరగవు, నా జీవితంలో జరగవు అని ఫిక్స్ అయిపోతారు కొంతమంది. కాదు, ఒక్కసారి ప్రభునందు విశ్వాసం ఉంచు. దేవుడు గొప్ప కార్యాలు నీకు చూపిస్తాడు. ఆయన గొప్ప శక్తి, ఆయన పునరుద్ధాన శక్తి నీ ఇంట్లో కనబడుతుంది. ఈరోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రభువా, దయతో నన్ను క్షమించు, అవిశ్వాసిగా ఉన్నాను, అల్పవిశ్వాసిగా ఉన్నాను, దయతో నన్ను మన్నించు, నా కుటుంబంలో నీ కార్యాలు చేయడం ప్రారంభించయ్యా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనములు, నా జీవితంలో నీ కార్యము చేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. ఆయన సమస్తమును చేయుటకు సామర్థ్యం గలవాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు, నీ కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, పిలిచి నీ మంచి మాటలు బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రియుల కుటుంబాలు దీవించుము, కాపాడము. వారి జీవితాల్లో నాయన గొప్ప కార్యములు చూడండి నాయన, వారికి చూపించు వీటికంటే గొప్ప కార్యాలు. నా తండ్రి నాయన ఎన్నో చేశారు నాయన, మా జీవితాల్లో కూడా నతనీయులకు చెప్పారు నాయన, తనతో నాయన నీతో ఉండి ఎన్నో కార్యాలు చూశాడు నతనీయులు. కాబట్టి మేము కూడా ఈ భూమి మీద నీతో పయనించడం ద్వారా ఎన్నో కార్యాలు చూడగలం, నీ విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్నో కార్యాలు చూడగలం తండ్రి. ఆ విషయంలో మాకు సహాయం చేయండి. మా ప్రియులకు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ, నీ దయన కృపను కోరుతూ, చాలామంది ప్రార్థన అవసరాలు కోరారు. సాడు ఆనొక బ్రదర్ కుటుంబాన్ని ఆయన వారి యొక్క బావగారిని జ్ఞాపకం చేసుకోనండి. హాస్పిటల్కి వెళ్ళారట. మరి వారి కుటుంబాన్ని కూడా మీరు కనికరించండి. సహోదరుని యొక్క ఆరోగ్య విషయంలో సాయం చేయండి. నాయన చెల్లి షారా కుటుంబాన్ని, తనకిచ్చిన బిడ్డను కూడా దీవించండి. తల్లిదండ్రులను కాపాడండి. మరి నా తండ్రి, నువ్వు దయగల దేవుడు. జాన్ పాల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ కాలు నా తండ్రి బాగా ఇబ్బంది అయింది. నాయన జాన్ పాల్కు మంచి ఆరోగ్యం దయచేయండి. సో నాయన శ్రీనివాసులన్న, చెల్లి మౌనిక భవిష్యత్తు విషయంలో కనికరించండి. ఈ విధంగా చాలామంది ప్రభా వారు ప్రార్థన అవసరాలు కోరుతున్నారు. వారందరినీ దీవించుము, కాపాడము, నీ కృపలో భద్రపరచుని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసేటి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.